ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పూర్తి చేసుకుంది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విషయాలలో సానుకూల ఫలితాలు సాధించింది, అలాగే ఏ హామీలు నెరవేర్చలేకపోయాయి, ఇంకా ఏం చేయాల్సి ఉందని చూస్తే కూటమి అధికారంలోనికి వచ్చిన తర్వాత అతిపెద్ద మార్పు ఏదైనా ఉందంటే అది ఏపీ బ్రాండ్ వాల్యూ పెరగడం. రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా మద్దతు ఉంటుంది అని పారిశ్రామికవేత్తల్లో గట్టి నమ్మకం కలగడంతో కూటమి సర్కార్ విజయం సాధించిందని చెప్పొచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన స్పీడ్ ఆఫ్ బిజినెస్ విధానం చక్కటి ఫలితాలనిచ్చింది. ప్రభుత్వం నుండి భరోసా లభించడం, కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూలంగా ఉండటంతో ఏపీకి గత 2 ఏళ్లలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఈ 2 ఏళ్లలోనే దాదాపు 800 కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచాయి. అలాగే సుమారు 23 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. ఈ 2 ఏళ్ల కాలంలో దేశంలోనికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 4వ వంతు వాటా ఏపీకే దక్కడం ఇక్కడ విశేషం. అలాగే అనకాపల్లిలోని 1.35 లక్షల కోట్ల విలువైన RSLR మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన జరగడం, అలాగే రామాయపట్నంలో దాదాపు 1,00,000 కోట్లతో BPCL రిఫైనరీ ఏర్పాట్లు అడుగులు పడ్డాయి. విశాఖలో 1,00,000 కోట్లకు పైగా విలువైన గూగుల్ సెంటర్ సైతం శంకుస్థాపన జరగడం, విజయనగరంలో రిలయన్స్ డేటా సెంటర్ తో పాటు పుట్టపర్తిలో డిఫెన్స్ పరిశ్రమలు, కర్నూలులో డ్రోన్ సిటీ, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు వస్తున్నాయి. విశాఖపట్నానికి ఐటీ సంస్థలను తీసుకొచ్చేందుకు లోకేష్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. 2024 ఎన్నికల ముంగిట టీడీపీ సూపర్ 6 పేరిట ప్రజలకు కీలక హామీలు ఇచ్చింది. అందులో భాగంగా సామాజిక పెన్షన్లను 4,000కి పెంచారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. దీపం 2 పథకంలో భాగంగా ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించడంతో పాటు తల్లికి వందనం పథకం కింద పిల్లలకు బడికి పంపే తల్లుల ఖాతాలో ఏటా 15,000 చొప్పున జమ చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏడాదికి 20,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. అయితే 18 నుంచి 59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళలకు ప్రతి నెల 1,500 చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు ఉద్దేశించిన ఆడబిడ్డ నిధి, అలాగే నిరుద్యోగ భృతి ఇంకా అమలు కాలేదు. ఈ 2 పథకాలు అమలు చేయడానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరం. ప్రభుత్వం దగ్గర సరిపడా నిధులు లేకపోవడంతో ఈ పథకాలు అమలు చేయలేకపోతున్నారన్నట్టు ప్రభుత్వం చెబుతుంది.